Hi, hello, welcome to Vital Biology. This is Padma. And in the previous class లో మనము యానిమల్ కింగ్డమ్లో ఉన్న యానిమల్స్ని మనం క్లాసిఫై చేయడానికి కావాల్సిన బేసిక్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకున్నాం. అందులో ఎస్పెషల్లీ లైక్ అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ కావచ్చు, లేదా సిమెట్రీ, అలానే సీలోమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ రీప్రొడక్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, అలా కొన్ని ఫీచర్స్. సో అందులో మనము లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిమెట్రీ అనేది ఫినిష్ చేసుకున్నాం. నౌ ఇన్ దిస్ వీడియో we will study the remaining features which we are considering for the basis of classification of animals. Okay, first we should know the animals are classified on the basis of the number of germ layers into two main categories as diploblastic animals and triploblastic animals. అసలు ఏంటి ఈ డిప్లోబ్లాస్టిక్, అలానే ఏంటి ఈ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అనేవి మనం ఇక్కడ ఒకసారి నేర్చుకుందాం. See here, if you observe in this picture, ఇనీషియల్గా మనకి ఎప్పుడైతే ఒక ఓవం అదేవిధంగా ఒక స్పర్మ్ అనేవి ఫర్టిలైజ్ అవుతున్నాయో యాజ్ ఎ రిజల్ట్ మనకి ఫర్టిలైజ్డ్ ఎగ్ లేదా దీన్నే మనము జైగోట్ అని కూడా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ జైగోట్లో నెక్స్ట్ ఫర్దర్ డివిజన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ డివిజన్స్ని జనరల్గా మనం క్లీవేజెస్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో క్లీవేజెస్ అనేవి ఇనీషియల్గా ఇట్ మే రిజల్ట్స్ ఇన్, అంటే ఫస్ట్ క్లీవేజ్ మేబీ 2 సెల్ స్టేజ్, అంటే అందులోని మనకి 2 సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో ఆ డివిజన్స్ని మనం ఇక్కడ ఏమని కన్సిడర్ చేస్తున్నామండి? హియర్ వీ కెన్ కన్సిడర్ దోస్ డివిజన్స్ యాజ్ క్లీవేజెస్. ఓకే, అంటే ఒక సెల్ లేదా ఫర్టిలైజ్డ్ ఎగ్ లేదా జైగోట్ అనేది ఒక్కసారి డివైడ్ అయితే అందులో మనకి 2 సెల్స్ ఫామ్ అవుతున్నాయి. So that's why it is considered as a 2 cell stage. Next 4 cell stage, తర్వాత 8 cell stage. ఇలాగా నెంబర్ ఆఫ్ డివిజన్స్ జరుగుతున్న కొలది ద సెల్స్, యాక్చువల్లీ వీటిని మనం సెల్స్ అని కన్సిడర్ చేయము, ఈ సెల్స్కి ఒక స్పెసిఫిక్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. వాటిని జనరల్గా మనం బ్లాస్టోమియర్స్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, అంటే ఇక్కడ మనకి ఎన్ని బ్లాస్టోమియర్స్ లేదా ఎన్ని సెల్స్ ఉన్నాయి? 8 సెల్స్. 8 సెల్స్ని ఆ సెల్స్కి మనం ఇచ్చే నేమ్ ఏంటి అంటే బ్లాస్టోమియర్స్. ఓకేనండి, అంటే ఎన్ని డివిజన్స్ అవుతూ ఉంటే మనకి నెంబర్ ఆఫ్ బ్లాస్టోమియర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఒక సర్టెన్ స్టేజ్లో ఈ డెవలప్మెంట్లో ఒక బాల్ ఆర్ మాస్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనండి, ఆ బాల్ లేదా మాస్ ఆఫ్ సెల్స్ని జనరల్గా మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే మార్యులా అని కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, ఇమాజిన్ వన్ సర్కిల్. ఓకేనండి, సర్కిల్లో ఉన్న ఈ సెల్స్ అనేవి మధ్యలో ఒక స్పేస్ని ఫామ్ చేస్తూ అవి చివరికి మూవ్ అవ్వడం అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఎప్పుడైతే ఆ టైప్ ఆఫ్ మూమెంట్ మనం అబ్జర్వ్ చేస్తామో దిల్ ఫార్మ్ అ క్యావిటీ అట్ ద సెంటర్. ఓకే, సో హియర్ ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ మనకి ఇక్కడ ఒక క్యావిటీ అనేది కనపడుతుంది. సెల్స్ అన్నీ మూవ్ అవ్వడం వలన ఓకే మధ్యలోని ఇట్ ఫార్మ్డ్ అ క్యావిటీ. ఓకేనండి, ఇక్కడ ఇదంతా కూడా క్యావిటీని ఫామ్ చేసింది. ఓకే, సెల్స్ అన్నీ పక్కకు జరగడం వలన సెంటర్లో ఫామ్ అయిన ఈ క్యావిటీని జనరల్గా మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే బ్లాస్టోసీల్. ఓకేనండి, సో ఈ క్యావిటీని మనం ఏమని కన్సిడర్ చేస్తాము? దట్ క్యావిటీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్లాస్టోసీల్. ఓకేనండి, బ్లాస్టోసీల్ అని చెప్తాం. అండ్ ఆ స్టేజ్కి వచ్చేసేటప్పటికి మనము ఆ స్టేజ్ని బ్లాస్టులా స్టేజ్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, బ్లాస్టులా. సో అలాంటి బ్లాస్టులాలో ఫర్దర్ ఒక్క పర్టికులర్ సైడ్ ఉన్న సెల్స్లో కొన్ని టైప్ ఆఫ్ మూమెంట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే జాగ్రత్తగా హియర్ సపోజ్ ఏవైతే సెల్స్ ఇక్కడ ఉన్నాయో ఈ సెల్స్ అనేవి పెరిఫరీలో ఉన్న సెల్స్ what they are doing is they start moving towards into this cavity. ఓకేనండి, క్యావిటీలోకి ఏమవుతున్నాయండి? అవి లోపలికి ఇన్వర్డ్ మూమెంట్ అనేది చూస్తున్నాం. ఓకే, సెల్స్ అనేవి ఏం చేస్తున్నాయండి? మధ్యలో ఉన్న గ్యాప్లోకి మూవ్ అవుతున్నాయి. దాన్ని మనం ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ సెల్స్ లేదా ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే ఇన్వాజినేషన్ ప్రాసెస్. ఓకేనండి, అది ఒక టైప్ ఆఫ్ మూమెంట్. అలాంటివి డిఫరెంట్ మూమెంట్స్ అనేవి అక్కడ ఉన్న బ్లాస్టోమియర్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే చూడండి, అప్పటి వరకు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది, కానీ ఇప్పుడు ఏమవుతుంది? సో లైక్ దిస్ సెల్స్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ అవ్వడం వలన
2 డిఫరెంట్ లేయర్స్, అంతే కదండి. అప్పటి వరకు సెల్స్ ఒక సింగిల్ లేయర్లోనే అరేంజ్ అయ్యి ఉన్నాయి. కానీ ఎట్ ప్రెజెంట్ ఇప్పుడు మనం చూసామనుకోండి, ఇక్కడ ఉన్న సెల్స్ లోపలికి మూవ్ అవడం వల్ల మనకి ఇక్కడ కూడా ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ హియర్ వీ కెన్ సీ 2 డిఫరెంట్ లేయర్స్. ఓకేనండి, 2 డిఫరెంట్ లేయర్స్ని ఫామ్ అవడం చూడవచ్చు. ఈ అవుటర్ లేయర్ని ఇక్కడ మనకి ఇందులోని చాలా క్లియర్గా కనపడుతుంది, పిక్చర్లోని కూడా మనం చూస్తే. సో ఇదేమో అవుటర్ లేయర్. సో అవుటర్ లేయర్ని జనరల్గా మనం ఇక్కడ ఏమని చెప్తాము అంటే ఎక్టోడర్మ్ అని చెప్తాం. వేరాస్ ఇన్వాజినేషన్ వలన ఫామ్ అయిన ఇంకొక లేయర్ ఏదైతే ఉందో, ఇన్వాజినేషన్ వలన ఫామ్ అయిన ఇంకొక లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తున్నాము అంటే ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోడర్మ్. ఓకేనండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండోడర్మ్. చూడండి, మనం చూసిన ప్రాసెస్లో చూస్తే ఆ సింగిల్ సెల్ జైగోట్ ఏదైతే ఉందో, సో ఆ జైగోట్లో రిపీటెడ్ క్లీవేజెస్ వలన ఇది ఒక 2 సెల్ స్టేజ్ని, తర్వాత 4 సెల్ స్టేజ్, 8 సెల్ స్టేజ్, 16 సెల్ స్టేజ్, అలా వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేస్తూ అట్ వన్ పర్టికులర్ స్టేజ్ లైక్ 16 సెల్ స్టేజ్ మనం తీసుకున్నాం అనుకోండి, సెల్స్ అనేవి ఒక గ్రూప్ లాగా, ఒక బాల్ లాగా ఫామ్ అయ్యి ఆ బాల్ లైక్ స్ట్రక్చర్ని మనం మాడ్యులా అని కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనండి, ఏమన్నాము? మాడ్యులా అన్నాం. సో ఇప్పుడు ఈ మాడ్యులా అనే స్ట్రక్చర్లో సెల్స్లో ఇంకా డివిజన్స్ జరగడం వలన ఈ సెల్స్ కొంత స్పేస్ని సెంటర్లో క్రియేట్ చేస్తూ అవి వాటి చివరలకు లేదా ఏదైతే ఆ బాల్ యొక్క పెరిఫరీ ఏదైతే ఉంటుందో ఆ పెరిఫరీ వైపుకు జరగడం మొదలవుతున్నాయి. బికాస్ ఆఫ్ దట్ దిల్ ఫార్మ్ అట్ ద సెంటర్ ఆ స్పేస్. సో ఆ స్పేస్ని లేదా ఆ క్యావిటీని జనరల్గా మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే బ్లాస్టోసీల్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, సో ఆ స్టేజ్ని మనం ఏమంటున్నాము అంటే బ్లాస్టులా స్టేజ్ అని కన్సిడర్ చేస్తాం. నౌ ఈ బ్లాస్టులాలో కొన్ని సెల్స్ ఒక పర్టికులర్ బేస్ దగ్గర అవి ఈ ఏవైతే సెంటర్లో ఉన్న క్యావిటీ ఉన్నాదో ఆ క్యావిటీ లోపలికి మూవ్ అవ్వడం మొదలవుతున్నాయి. ఓకేనండి, సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నాము ఇన్వాజినేషన్. ఇన్వాజినేషన్ అంటే లోపల ఉన్న స్పేస్లోకి ఏమవుతున్నాయండి, ఇన్వర్డ్ పాకెట్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ వలన అప్పటి వరకు ఉన్న సింగిల్ లేయర్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో నౌ ఇట్ బికమ్స్ ద 2 లేయర్డ్ స్ట్రక్చర్. ఓకేనండి, 2 లేయర్డ్ స్ట్రక్చర్ అనేది మనం ఇక్కడ ఫామ్ అవ్వడం చూడొచ్చు. ఇన్ విచ్ ద అవుటర్ లేయర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఎక్టోడమ్, వెరాస్ ద ఇన్నర్మోస్ట్ లేయర్ ఏదైతే ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ సెల్స్ వలన ఫామ్ అయిందో దానిని మనం ఏమని చెప్తున్నాము అంటే ఎండోడర్మ్ అని కన్సిడర్ చేస్తాం. ఓకేనండి, సో ఇలాగ 2 లేయర్స్ అనేవి మనం ఇక్కడ ఫామ్ అవడం చూస్తున్నాం. ఓకే, అండ్ ఇది ఏ స్టేజ్లో జరుగుతుంది, డెవలప్మెంట్లో ఏ స్టేజ్లో జరుగుతుంది అంటే దీన్ని జనరల్గా గ్యాస్ట్రులా స్టేజ్ అని కన్సిడర్ చేస్తామండి. ఓకేనండి, గ్యాస్ట్రులా స్టేజ్. ఓకే, సో ఓన్లీ 2 లేయర్స్ అయినా ఫామ్ అవుతాయి, ఎక్టోడర్మ్ ఓన్లీ ఎండోడర్మ్ అయినా ఫామ్ అవుతాయి అంటే ఇన్ ఫ్యూ ఆఫ్ ద యానిమల్స్ దే ఆర్ లిమిటెడ్ టు ఫామ్ దీస్ 2 లేయర్స్ ఓన్లీ. అంటే ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మాత్రమే ఫామ్ అవ్వగలుగుతాయి. సో అలాంటి యానిమల్స్ని జనరల్గా మనము డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని చెప్తామండి. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్. డిప్లోబ్లాస్టిక్ నేచర్ మరి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇప్పటి వరకు మనం లైక్ ఎక్టోడర్మ్ ఎలా ఫామ్ అయింది, ఎండోడర్మ్ ఎలా ఫామ్ అయింది అనేది చూసాం. నౌ ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో 3rd లేయర్ అయిన మీసోడర్మ్ అనేది ఫామ్ అవ్వాలి. సో మీసోడర్మ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ మనం చెప్పిన ఈ ఎక్టోడర్మ్కి అదేవిధంగా ఎండోడర్మ్కి మధ్యలోని ఈ మీసోడర్మ్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకేనండి, మీసోడర్మ్ అనేది అక్కడ ఫామ్ అవ్వాలి. అంటే ఫర్ దట్ కొన్ని సెల్స్, ఓకే, ఫ్యూ ఆఫ్ ద సెల్స్ దే స్టార్ట్ మైగ్రేట్. ఓకేనండి, కొన్ని సెల్స్ ఏమవుతాయి అంటే ఈ మధ్యలో ఉన్న ఈ బ్లాస్టోసీల్ అనే స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లోకి మైగ్రేట్ అవుతాయి. ఓకే, మైగ్రేట్ అయ్యి వాటిలోని కొన్ని ఫినోటైపిక్ చేంజెస్ జరిగి అవి మీసోడర్మల్ సెల్స్ కింద చేంజ్ అవుతాయి. అండ్ ఆల్ టుగెదర్ దే ఫార్మ్ అ లేయర్ కాల్డ్ యాజ్ మీసోడర్మ్. ఓకేనండి, మీసోడర్మ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ అవుటర్ ఎక్టోడర్మ్ అండ్ ద ఇన్నర్ ఎండోడర్మ్. ఓకే, సో ఇన్ దిస్ వే 2 లేయర్స్ అంటే ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మాత్రమే ఉంటే డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటున్నాం. ఒకవేళ 3 లేయర్స్ అంటే ఎక్టోడర్మ్ ఎండోడర్మ్
అండ్ ఇన్ మిడిల్ మీసోడమ్. ఈ 3 లేయర్స్ కానీ ఉంటే అలాంటి యానిమల్స్ని మనము ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని అంటున్నాం. అంతే మనము జర్మ్ లేయర్స్ అని అంటాం. ఎందుకు అంటే ఆల్ టుగెదర్ ఏదైనా యానిమల్లో ఒక ఆర్గాన్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ 3 జర్మ్ లేయర్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ ఆర్గాన్స్ ఆర్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఆర్గానోజెనిసిస్ అంటాం. ఓకేనండి, ఏమంటారు? ఆర్గానోజెనిసిస్. ఆర్గాన్స్ ఫామ్ అవ్వడాన్ని మనం ఏమంటున్నామండి? ఆర్గానోజెనిసిస్. సో ఆర్గానోజెనిసిస్ జరగాలి అంటే ఖచ్చితంగా ఏం కావాలండి? ఆల్ ద 3 జర్మ్ లేయర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకి ఇక్కడ ఒక చిన్న కీ పాయింట్ అనేది మనము లైక్ క్యాచ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం ఒక కీ పాయింట్ అనేది మనం క్యాచ్ చేయాలి. ఏంటి ఆ కీ పాయింట్ అంటే ఏదైనా యానిమల్స్లో మనకి ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపించాలి అంటే డెఫినెట్లీ దే షుడ్ హ్యావ్ ద 3 లేయర్స్. అంటే ఎక్టోడమ్, ఎండోడమ్ అండ్ దెన్ మీసోడమ్. మీన్స్ all the triploblastic animals can able to form the organ but not the diploblastic animals. Okay, yes, see here also we can observe. So in the case of diploblastic animals, see diploblastic lo outermost manaki em kanapadtundante? Yes, that is of the ectoderm. And ikkada manaki yellow color tho represent chesina layer endoderm. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం చూసామనుకోండి ఎక్స్ట్రా మనకి రెడ్ కలర్తో ఇండికేట్ చేశారు ఇక్కడ. ఓకే, సో ఏంటి ఆ లేయర్ అంటే మీసోడమ్. ఓకేనండి, మీసోడమ్. సో దిస్ ఈజ్ హౌ diploblastic and triploblastic animals are. Up to now we have discussed about levels of organization, symmetry and diploblastic and as well as the triploblastic animals. So now we will study about coelom. Coelom. So exactly what is coelom? So previously we have discussed that. So coelom is actually nothing but a body cavity. అంతే కదండి, బాడీ క్యావిటీ. బాడీ క్యావిటీ అంటే సపోజ్ if any of the organism, if we will cut it in a transverse way, we can get 2 of the rings, one outer ring and as well as the one inner ring. So the outer ring is considered as the body wall, whereas the inner ring is called as the gut లేదా ఎలిమెంటరీ కెనాల్ కదండి. సో బిట్వీన్ దీస్ 2 ఆఫ్ ద లేయర్స్ అంటే ఒక బాడీ వాల్కి అలానే గట్కి మధ్యన ఏదైతే స్పేస్ ఉందో, సో ఈ మొత్తం స్పేస్ని మనం ఏమని చెప్తున్నాము ఇక్కడ అంటే, సో హియర్ దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అ coelom కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనండి, బేస్డ్ ఆన్ అ ప్రెజెన్స్ అండ్ absence and the type of the coelom observed in the animal, we can classify this coelom as acoelom, pseudocoelom and then eucoelom. ఓకేనండి, 3 types. One is that is acoelom, నెక్స్ట్ వచ్చి దట్ ఈస్ ఆఫ్ pseudocoelom అండ్ దెన్ eucoelom. సో ఇక్కడ ఏ అని మనకు వచ్చింది అంటే అక్కడ ఆ పర్టికులర్ క్యారెక్టర్ అనేది మిస్ అయిందని లేదా ఇట్ ఈస్ అబ్సెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే అండి, ఏ అని ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆ పర్టికులర్ క్యారెక్టర్ అక్కడ అబ్సెంట్ అంటే యానిమల్స్లో మనకి coelom అనేది అక్కడ అబ్సెంట్. ఓకే, దట్ ఈస్ acoelom. సో such type of the animals are called as acoelomates. ఓకేనండి, such type of the animals are called as acoelomates. Whereas pseudocoelom, so pseudocoelom అంటే it give a impression of having this coelom అంటే ఒక coelom ఉన్నది అని ఒక false impression అనేది అది క్రియేట్ చేస్తుంది. Then such type of the coelom is called as pseudocoelom and those organisms are considered as the pseudocoelomates. అండ్ ఇక్కడ మనము థర్డ్ కేటగిరీలో కానీ చూస్తే యూ మీన్స్ హియర్ ట్రూ coelom. ఓకేనండి, ట్రూ coelom అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో ట్రూ ఆ coelom అంటే ఏంటి, అసలు ఫాల్స్ coelom అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. coelom అంటే ప్రీవియస్గా కూడా మనము డిస్కస్ చేసాము. సో ఏంటి అంటే సపోజ్ ఏదైనా ఒక ఆర్గానిజంని మనము ట్రాన్స్వర్స్గా కట్ చేస్తే, అడ్డుగా కట్ చేస్తే
మనకి 2 సర్కిల్స్ లేదా 2 రింగ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనండి. సో ఔటర్ రింగ్ అనేది మనకి బాడీ వాల్ని రిప్రజెంట్ చేస్తే ఇన్నర్ రింగ్ వచ్చేటప్పటికి మనకి గట్ని లేదా గట్ వాల్ని రిప్రజెంట్ చేస్తుంది. గట్ లేదా మనం దాన్ని ఇంటెస్టైన్ లేదా ఎలిమెంటరీ కెనాల్ అని కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనండి. ఇప్పుడు వాట్ ఎవర్ ద స్పేస్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ దీస్ టూ, అంటే ఆల్ దిస్ ఎంటైర్ స్పేస్, యాక్చువల్లీ దిస్ ఈస్ అ ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేస్. సో ఈ ఎంటైర్ స్పేస్ని జనరల్గా మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు అంటే, సో దిస్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ అ బాడీ క్యావిటీ అని అంటామండి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బాడీ క్యావిటీ. జనరల్గా మనకి ఏదైతే బాడీ వాల్ ఉన్నదో అంటే టువర్డ్స్ ద ఔటర్ రింగ్, సో దట్ ఔటర్ రింగ్ ఈజ్ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎక్టోడర్మ్. ఓకేనండి. సో దీన్ని లైన్ చేస్తూ మనకి ఏ లేయర్ లేదా ఏ జర్మ్ లేయర్ ఉంటుంది అంటే, సో దిస్ ఈజ్ కాన్స్టిట్యూట్ ఆ లేయర్ దట్ ఈస్ ఆఫ్ ఎక్టోడర్మ్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మరి గట్ వాల్, ఓకేనండి. సో ఇన్నర్ గట్ వాల్ని సరౌండ్ చేస్తూ ఏ లేయర్ ఉంటుంది అంటే, యాక్చువల్లీ దిస్ కంటైన్స్ ద ఇన్నర్మోస్ట్ లేయర్ దట్ ఈస్ ఆఫ్ ద ఎండోడర్మ్. ఓకేనండి. ఇక్కడ మనం బ్లూ కలర్తో రిప్రజెంట్ చేస్తున్నాము. సో దట్ ఈస్ ఎండోడర్మ్. ఓకే, వేరాజ్ మిడిల్లోని మనకి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అయితే ఖచ్చితంగా మిడిల్లో మనకి మిసోడర్మ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. ఓకేనండి, మిసోడర్మ్. సో మిసోడర్మ్ని మనము ఇక్కడ ఆరెంజ్ కలర్తో రిప్రజెంట్ చేద్దాం. ఓకేనండి. సపోజ్ హియర్ దిస్ ఇస్ ద మిసోడర్మల్ లేయర్. ఇది ఎక్స్టర్నల్గా ఏదైతే ఎక్టోడర్మ్ ఉన్నదో ఇక్కడ దానిని లైన్ చేస్తూ మనకి ఈ ఏదైతే మిసోడర్మ్ ఉందో అది కనిపిస్తుంది. ద సేమ్ వే ఈవెన్ ఇట్ లైన్స్ ద ఎండోడర్మ్ ఆల్సో. అంటే చూడండి, ఎండోడర్మల్ లైనింగ్ని కూడా అదేం చేస్తుంది, ఇక్కడ లైన్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి మొత్తం ఆల్ టుగెదర్ ఎక్స్టర్నల్గా బాడీ వాల్కి అటాచ్ అవుతూ ఇంటర్నల్గా మనకి మిసోడర్మ్ కనపడుతుంది. అట్ ద సేమ్ వే ఇంటర్నల్గా ఎండోడర్మ్ని లైన్ చేస్తూ కూడా ఈ మిసోడర్మ్ కనపడుతుంది. అండ్ ఇప్పుడు వాట్ ఎవర్ ద బాడీ స్పేస్, అంటే ఇక్కడ చూడండి, వాట్ ఎవర్ ఐఎమ్ ఫిల్లింగ్ హియర్ ద ఎల్లో కలర్, సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న స్పేస్. ఓకేనండి. సో దిస్ ఇస్ ద స్పేస్. సో ఈ స్పేస్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్పేస్ని లైన్ చేస్తూ బోత్ సైడ్స్ మనకి ఏం కనిపిస్తుంది, ఏ జర్మ్ లేయర్ అనేది మనం చూస్తున్నాము అంటే, సో దట్ జర్మ్ లేయర్ ఈజ్ ద మిసోడర్మ్. ఓకేనండి. అంటే డెఫినెట్గా మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూసినట్టు బాడీ క్యావిటీని లైన్ చేస్తూ మనకి బోత్ సైడ్స్ కూడా ఏం కనపడుతున్నాయి అంటే, బోత్ సైడ్స్ దే హ్యావ్ మిసోడర్మ్. సో ఎప్పుడైతే whenever the coelom is lined by mesoderm at both sides, అంటే towards the outside and towards the inside, అంటే గట్ వైపు అదేవిధంగా బాడీ వాల్ వైపు బోత్ సైడ్స్ ఎప్పుడైతే మిసోడర్మల్ లైనింగ్ ఉంటుందో అలాంటి సీలోమ్ని జనరల్గా మనము ఏమని కన్సిడర్ చేస్తాము అంటే ట్రూ సీలోమ్ అని చెప్తామండి, లేదా దీన్నే మనము యూసీలోమ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనండి. సో ఖచ్చితంగా సీలోమ్ ట్రూ సీలోమ్ అవ్వాలి అంటే ఇది ఒక కండిషన్. ఏంటి ఆ కండిషన్? దట్ ద బాడీ క్యావిటీ డెఫినెట్లీ షుడ్ లైన్డ్ on both sides, that is from the body wall side and from the gut wall side. Definitely it should lined by the mesoderm, and in between those two mesodermal linings definitely there should be some space, okay, in which general ga manaki body organs anevi avi arrange ayi untai. Okay nandi. So such type of the coelom is actually considered as the true coelom or otherwise eucoelom ani cheptam. మరి ఏ సీలోమ్ అంటే ఏంటి లేదా సూడో సీలోమ్ అంటే ఏంటి? See here if you observe in this diagram, so towards the body wall yes ectoderm is present and towards the gut the endoderm is present. ఓకేనండి. మరి మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని ఆర్గానిజమ్స్లో కొన్ని యానిమల్స్లో దిస్ ఎంటైర్ స్పేస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ బై a variety of mesodermal tissue that is called as parenchyma. ఓకేనండి. సో ఈ విధంగా మొత్తం ఈ స్పేస్ ఏదైతే ఉందో
ఈ స్పేస్ మొత్తం కూడా ఏమవుతుందండి, ఇది కంప్లీట్గా ఈ సెల్స్ అనేవి ప్యారెన్కైమా అనే సెల్స్ ఏమవుతున్నాయండి మొత్తము ఆక్యుపై చేసేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఇస్ ద వే మొత్తము ఎంటైర్ స్పేస్. అసలు మనకి ఎక్కడ కూడా బాడీ క్యావిటీ అనేది కనిపించదు. ఓకేనండి, సో దిస్ ఇస్ ద వే దే విల్ కంప్లీట్లీ ఆక్యుపై ద ఎంటైర్ స్పేస్ వితౌట్ లీవింగ్ ఎనీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. ఓకేనండి, మొత్తం అంతా కూడా ఈ ఏవైతే మీసోడర్మల్ సెల్స్ లేదా వాటి యొక్క మోడిఫికేషన్ అయిన ప్యారెన్కైమా అనేది మొత్తము ఆ స్పేస్ అంతటిని ఆక్యుపై చేస్తుంది. అంటే హియర్ యూ కెన్ నోటీస్ దట్ దేర్ ఈస్ నథింగ్, అంటే మనం ఏదైతే బాడీ వాల్కి అండ్ గట్కి మధ్యన స్పేస్ ఉంటే దాన్ని మనం సీలోమ్ అని కన్సిడర్ చేస్తున్నాము, ఇక్కడ అది పర్టికులర్గా యాబ్సెంట్. సో అలాంటి సీలోమ్ని మనము ఏమని చెప్తాము అంటే సచ్ ఎ సీలోమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సీలోమ్. సో చెప్పుకున్నామండి, ఏ అంటే ఇక్కడ ఆ పర్టికులర్ క్యారెక్టర్ అక్కడ అబ్సెంట్ అయింది అనే మీనింగ్, అంటే సీలోమ్ అనేది absent. The type of the coelom here in this picture, if you notice again, here we have drawn one of a like a body wall and inner side, that is the gut wall. So body wall is lined by the ectoderm, whereas the gut wall is lined by the endoderm. మరి ఈ యానిమల్స్ లో మరి మీసోడర్మ్ ఎలా ఉంటుంది అంటే జనరల్లీ ఇన్ దీస్ యానిమల్స్ mesoderm is not completely developed, so that's why it cannot like envelop the entire coelom. అంటే coelom both sides అంటే gut wall side బాడీ వాల్ సైడ్ బోత్ సైడ్స్ అది లైన్ అయ్యి ఉండదు. ఎందువలన అంటే ఇంకా పూర్తిగా మీసోడర్మ్ అనేది డెవలప్ అవ్వకపోవడం వలన. ఓకే, సో మరి ఎటువైపు ఉంటుంది మీసోడర్మ్ అంటే సో జనరలీ మీసోడర్మ్ అనేది ఇట్ లైన్స్ టువర్డ్స్ ద బాడీ వాల్ సైడ్. ఓకేనండి, సో బాడీ వాల్ వైపు మాత్రమే మనకి ఈ లేయర్ అనేది కనపడుతుంది, బట్ నాట్ టువర్డ్స్ ద గట్ వాల్. ఓకే, ఇదొక కండిషన్. లేదు అంటే సమ్ టైమ్స్ లైక్ దిస్, ఇక్కడ చూడండి పౌచెస్ లాగా కూడా ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ ద మీసోడర్మ్. కాకపోతే మీసోడర్మ్ ఈవెన్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైనింగ్ ద బాడీ వాల్ సైడ్. అది ఎలా ఉన్నది, జస్ట్ పౌచెస్ లాగా స్కాటర్ అయ్యి ఈ క్యావిటీలో ఉన్నది. అంటే కంప్లీట్గా మీసోడర్మ్ లేదు అని చెప్పలేము, అలానే బాడీ క్యావిటీ కంప్లీట్గా యాబ్సెంటా అంటే యాబ్సెంట్ అని చెప్పలేము, అలాగని ఇట్స్ ఎ ట్రూ సీలోమా అంటే ట్రూ సీలోమ్ కూడా కాదు. సో అలాంటి సీలోమ్ని జనరల్గా మనం ఏమని కన్సిడర్ చేస్తాము అంటే సో దాట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫాల్స్ సీలోమ్, అదర్వైజ్ సూడో సీలోమ్. ఓకేనండి, జనరల్గా వాటిని ఏమని చెప్తాము, ఇప్పుడు దీన్ని మనం సూడో సీలోమ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద 3 types. ఓకేనండి, సి ఫస్ట్ కేటగిరీ మనం చూస్తే ఏ సీలోమ్. ఏ సీలోమ్ అంటే body wall is lined by the ectoderm, gut is lined by the endoderm, and in between whatever the body cavity or the coelom is present, that is completely filled by a special variety of a parenchyma. Okay, so that's why there is no space at all. So that's why this type of coelom is called as a coelom. Okay, and here in the next evolutionary process, yes, slowly the mesoderm got developed, but it is not up to the mark. So that's why it just lining the outermost body wall side, otherwise it may scatter just in the coelom cavity. Okay, so that's why the type of the coelom is called as the pseudo coelom. Okay, whereas the next third variety of the coelom, so that is called as the eucoelom or otherwise true coelom. So in the evolution, so this is the highest level of the coelom category అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యానిమల్స్లో ఈ మీసోడర్మ్ అనేది ఏదైతే ఉందో సో ఈ మీసోడర్మ్ అనేది కంప్లీట్గా ఇక్కడ డెవలప్ అయింది అండ్ ఇట్ ఈస్ లైనింగ్ బోత్ సైడ్స్, దట్ ఈస్ టువర్డ్స్ ద బాడీ వాల్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టువర్డ్స్ ద గట్ వాల్ సైడ్. సో ఎప్పుడైతే బాడీ క్యావిటీ బోత్ సైడ్స్ మీసోడర్మ్తో లైన్ అయి ఉంటుందో అప్పుడు మనం వాటిని ట్రూ సీలోమ్ అండ్ ఆర్గానిజమ్స్ని ట్రూ సీలోమేట్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఈవెన్ ఇన్ దిస్ పిక్చర్ ఆల్సో వీ కెన్ సీ ద సేమ్. చూడండి ఇది మనకి సి దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఏ సీలోమ్. ఇందులో కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఈ మిడిల్ స్పేస్ అంతా కూడా మొత్తం ఈ టిష్యూ అనేది ఆక్యుపై చేసింది, ఎక్కడ స్పేస్ అనేది లేదు. ఓకేనండి, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బై దిస్ స్పేస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద సెంటర్. యాక్చువల్గా ఆ స్పేస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే
మన గట్ లేదా డైజెస్టివ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకేనా? సో మనము మాట్లాడే ఏదైతే క్యావిటీ ఉందో ఆ క్యావిటీ అనేది గట్కి బాడీ వాల్కి మధ్యలో ఉన్న క్యావిటీ గురించి మాట్లాడుతున్నాం, విచ్ ఈస్ ఫిల్డ్ బై దిస్ స్పెషల్ వెరైటీ ఆఫ్ ద మీసోడర్మల్ టిష్యూ. అందుకనే వీటిని మనం ఏసీలోమేట్స్ కింద చెప్పాం. whereas the second variety వచ్చేటప్పటికి mesoderm is not developed properly, so that's why they just scattered as a pouches in the cavity. ఓకేనండి, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూలీ లైనింగ్ ద ఎంటైర్ బాడీ క్యావిటీ. అందుకనే వాటిని మనం సూడోసీలోమ్ అండ్ ఆర్గానిజమ్స్ని సూడోసీలోమేట్స్గా చెప్తున్నాం. ట్రూ సీలోమ్ ఇక్కడ చూడండి, బాడీ వాల్ సైడ్ ఇది లైన్ అయ్యి ఉంది, అలానే గట్ వాల్ సైడ్ కూడా లైన్ అయ్యి ఉంది. సో అందుకనే అలాంటి సీలోమ్ని మనం ఏమని చెప్తున్నాము అంటే ఇట్స్ అ ట్రూ సీలోమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, అగైన్ ద ట్రూ సీలోమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 మెయిన్ టైప్స్. ఓకే, అంటే ఆ మీసోడర్మల్ లైనింగ్ అనేది హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బేస్డ్ ఆన్ దట్ ద ట్రూ సీలోమ్ ఆర్ ద యూ సీలోమ్ ఈజ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 మెయిన్ టైప్స్. సో వన్ ఈస్ ద షైజోసీలోమ్. ఓకేనండి, అండ్ అనదర్ వన్ ఈస్ ఎంటిరోసీలోమ్. ఓకే, షైజోసీలోమ్ అండ్ ఎంటిరోసీలోమ్. సో అబ్జర్వ్ దిస్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ. ఇందులో మనకి లైక్ ఇక్కడ ఏవైతే మీసోడర్మల్ సెల్స్ అనేవి ఉన్నాయో, అంటే ఇనీషియల్గా మనకి మీసోడర్మల్ బ్లాక్స్ అనేవి ఫామ్ అవుతాయండి. అంటే స్పేస్ ఏమీ లేకుండా ఆల్ టుగెదర్ సెల్స్ అనేవి ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో ఇలాంటి మీసోడర్మల్ బ్లాక్స్లో ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతాయి. ఓకే, ద మీసోడర్మల్ బ్లాక్స్ విల్ స్ప్లిట్. సో స్ప్లిట్ అవ్వడం వలన సెల్స్ అనేవి దే విల్ మూవ్ టువర్డ్స్ ద సమ్వాట్ అవుట్ సైడ్ బై లీవింగ్ ద స్పేస్ హియర్. ఓకే, సో ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేస్తే సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, సో ఇక్కడ మనకి మధ్యలో ఈ స్పేస్ అనేది కనపడుతుందండి, చూడండి. సో దిస్ ఈస్ ద స్పేస్. ఓకే, సో జనరల్గా దానికే వీళ్ళు ఏమని ఇక్కడ కన్సిడర్ చేశారో చూడండి. సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సీలోమ్. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. అంటే ఈ మీసోడర్మల్ బ్లాక్స్ అనేవి స్ప్లిట్ అయ్యి, ఆ స్ప్లిట్ అయిన మీసోడర్మల్ బ్లాక్స్ ఫర్దర్ ఏమవుతాయి అంటే దే స్టిల్ ఎన్లార్జ్. ఇలాగా అప్ టు హియర్ ఇక్కడ వరకు కూడా ఏమవుతాయండి, ఎన్లార్జ్ అవుతాయి. ఇలా ఎన్లార్జ్ అయ్యి బోత్ సైడ్స్ అవి ఏమవుతున్నాయి అంటే దే విల్ ఫ్యూజ్ లైక్ దిస్. ఓకే, సో లైక్ దిస్ చూడండి. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామనుకోండి ఈ బ్లూ కలర్. ఓకే, అంటే మనకి బాడీ వాల్ వైపు లైనింగ్ వచ్చింది, అలానే గట్ వాల్ వైపు కూడా లైనింగ్ వచ్చింది. ఏం లైనింగ్ అండి అది? మీసోడర్మల్ లైనింగ్. అండ్ ఆ మీసోడర్మల్ లైనింగ్ ఎలా ఫామ్ అయింది? బై స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మీసోడర్మల్ బ్లాక్స్. ఎప్పుడైతే మీసోడర్మల్ బ్లాక్స్ స్ప్లిట్ అవ్వడం వలన సీలోమ్ ఫామ్ అవుతుందో సచ్ టైప్ ఆఫ్ ద సీలోమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ షైజోసీలోమ్. ఓకేనండి, నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ హియర్. ఈ పిక్చర్లో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చెప్పాము సెంటర్లో ఉన్న క్యావిటీ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఈ క్యావిటీ ఏంటండి మనం ఏమని చెప్తున్నాము? సో దిస్ ఈస్ ద గట్ లేదా మన డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి ఈ మీసోడర్మల్ పౌచెస్ అనేవి ఫామ్ అయ్యేసి లైక్ దిస్. ఓకేనండి, అంటే గట్ నుంచి మీసోడర్మల్ పౌచెస్ అనేవి. పౌచ్ అంటే నథింగ్ బట్ వన్ స్మాల్ ఎక్స్టెన్షన్, బయటికి చిన్న ఎక్స్టెన్షన్ ఏదైతే వచ్చిందో దానిని మనము పౌచ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఆ పౌచ్ ఎక్కడి నుంచి వచ్చింది? గట్ నుంచి. గట్టకి ఇంకొక పేరు ఎంటిరాన్ క్యావిటీ. ఓకేనండి, ఎంటిరాన్ క్యావిటీ. సో ఆ ఎంటిరాన్ క్యావిటీ నుంచి వచ్చిన ఈ బ్లాక్స్, సో ఈ ఎంటిరాన్ క్యావిటీ నుంచి ఫామ్ అయిన పౌచెస్ ఏవైతే ఉన్నాయో ఈ పౌచెస్ కూడా ఫర్దర్ ఏమవుతాయండి? దే విల్ ఎక్స్టెండ్ అండ్ ఆక్యుపై ద ఎంటైర్ రీజియన్. ఓకేనండి, ఈ విధంగా మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి. సో దిస్ ఈజ్ హౌ హియర్ ద సీలోమ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనండి, అంటే ఇక్కడ సీలోమ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ సీలోమే ఫామ్ అవుతుంది. బోత్ ఆర్ ట్రూ సీలోమ్, బట్ ఆ మీసోడర్మల్ లైనింగ్ ఫామ్ అయ్యే విధానము డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఫామ్ అయ్యేటప్పుడు అవి మీసోడర్మల్ బ్లాక్స్ స్ప్లిట్ అవ్వడం వల్ల ఫామ్ అయితే, హియర్ ద ఎంటిరాన్ cavity is giving the external pouches and from which the mesodermal lining is forming. ఓకే, సో అందుకనే దీనిని మనము ఎంటిరోసీలోమ్ అని చెప్తున్నాం. చూడండి, సీలోమ్ ఫామ్ అవ్వడానికి రీజన్ లేకపోతే దాని యొక్క ఆరిజిన్ ఏంటి అంటే ఎంటిరాన్ క్యావిటీ లేదా గట్.
So that's why this is called as the enterocoelom. Okay, so here you can see ఆ pouches అనేవి ఇక్కడ ఎలా ఎక్స్టెండ్ అయ్యాయి అండ్ ఆల్ టుగెదర్ ఇక్కడ ఉన్న స్పేస్ లేకపోతే ఈ సీలోమ్ని ఎలాగో దాన్ని కవర్ చేసాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో రెండిట్లోని మనకి ట్రూ సీలోమే వచ్చింది, కాకపోతే మీసోడర్మల్ లైన్ ఫామ్ అయ్యే విధానం రెండిట్లో డిఫరెంట్. ఓకే, మనం ఎన్ని టైప్స్ కింద చెప్తున్నామండి? సో సీలోమ్ని మనం డివైడ్ చేయడం అనేది చూస్తే సీలోమ్ని జనరల్గా మనము 3 డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేస్తున్నాం. వన్ ఈజ్ ద ఏసీలోమ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద pseudocoelom and another one is eucoelom. ఓకేనండి, ఇప్పుడు ఈ యూసీలోమ్లో మళ్ళా 2 టైప్స్. సో వన్ ఈస్ ద షైజోసీలోమ్, అనదర్ వన్ ఈస్ ద ఎంటెరోసీలోమ్. ఓకేనండి, సో దిస్ ఈజ్ హౌ coelom is divided and based on the coelom even the animals also can be categorized. మరి ఆల్ టుగెదర్ యానిమల్ కింగ్డమ్లో ఉన్న ఏ ఫైలా మనకి ఏ టైప్ ఆఫ్ సీలోమ్ని ఎగ్జిబిట్ చేస్తాయనేది నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వన్ మోర్ ఫీచర్ విచ్ హెల్ప్స్ ఇన్ యానిమల్ క్లాసిఫికేషన్ ఈజ్ వెదర్ ద యానిమల్స్ ఆర్ ఆఫ్ ప్రోటోస్టోమ్స్ ఆర్ అదర్వైజ్ జిటిరోస్టోమ్స్. ఓకేనండి, ప్రోటోస్టోమ్సా లేకపోతే జిటిరోస్టోమ్సా అది ఒకసారి చూద్దాం. సో అసలు ఏంటి ప్రోటోస్టోమ్స్? సో హియర్ యూ కెన్ సీ ద టర్మ్ ప్రోటోస్టోమ్స్. సో ప్రోటో అంటే జనరలీ ఫస్ట్ అని, whereas the stoma అంటే మౌత్ అని మీనింగ్. ఓకేనండి, whereas ఇక్కడ జిటిరోస్టోమ్స్ అంటే జిటిరో అంటే సెకండ్, whereas the stoma అంటే అగైన్ మౌత్. ఓకేమా, అంటే సి హియర్ స్టోమ్స్ ఫస్ట్ మౌత్ అంటున్నాం, జిటిరోస్టోమ్స్ సెకండ్ మౌత్ అంటున్నాం, అంటే ఏంటో ఒకసారి చూద్దామండి. సో యాజ్ వీ నో దట్ సో వన్స్ ద జైగోట్ ఈస్ ఫార్మ్డ్, ఆ జైగోట్లోని రిపీటెడ్ డివిజన్స్ జరుగుతున్నాయండి. రిపీటెడ్ డివిజన్స్లో ఫస్ట్ ఇట్ కెన్ ఫార్మ్ ఆ 2 cell స్టేజ్, తర్వాత వచ్చేటప్పటికి 4 cell స్టేజ్. ఓకే, దెన్ ఇట్ ఫార్మ్ లైక్ 8 cell స్టేజ్, దెన్ 16 cell స్టేజ్ విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ యాజ్ అ బాల్ ఆర్ అ మాస్ ఆఫ్ సెల్స్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ మాడ్యులా కదండి. అండ్ ఆ మాడ్యులాలో సెల్స్ అనేవి ఫర్దర్ ఇంకా డివిజన్ ప్రాసెస్లో suppose if they occupy the periphery and leaving a center space, generally that stage is called as the blastula. Okay nandi, and the inner space is called as the blastocoele. And as we have studied that in that blastula stage, at one of the site few of the cells they start migrate towards this particular blastocoele. ante kadandi blastocoele lopadiki em avutunnayandi, they స్టార్టెడ్ మూవింగ్. ఇలాగ లోపలికి మూవ్ అవ్వడం వలన ఈ ప్రాసెస్ని జనరల్గా మనం చెప్పాము ఇన్వాజినేషన్ ఆఫ్ ద సెల్స్ అని చెప్తున్నాం. సో ఆ ఇన్వాజినేషన్ వలన హియర్ యూ కెన్ సీ వన్ ఆఫ్ ద పోర్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనండి, ఇక్కడ ఒక మనకి పోర్ అనేది చూస్తున్నాం. ఓకేనండి, సెయింట్ ఆఫ్ పోర్ అనేది చూద్దాము. యాజ్ హియర్ ఇప్పుడు ఇన్వాజినేషన్ వలన చూడండి ఇక్కడ ఒక స్పేస్ ఏదైతే ఫామ్ అయిందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రిమిటివ్ గట్ అని చెప్తామండి. ఓకే, ప్రిమిటివ్ గట్ లేదా దీన్నే ఫ్యూచర్ గట్ అని కూడా చెప్పొచ్చు, లేదా దిస్ ఈజ్ ఆల్సో క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఆర్కెంటిరాన్ క్యావిటీ. ఓకేనండి, ఆర్కెంటిరాన్ క్యావిటీ చూస్తారా, ఇన్వాజినేషన్ వలన మనకు ఆల్రెడీ అప్పటి వరకు ఇక్కడ ఒక స్పేస్ అనేది ఉంది. సో దిస్ స్పేస్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్చువల్లీ బ్లాస్టోసిల్. కాకపోతే ఇప్పుడు ఆ స్పేస్ డివైడ్ అయ్యింది బికాస్ ఆఫ్ దిస్ ఇన్వాజినేషన్. అండ్ ఆ ఇన్వాజినేషన్ వలన ఏదైతే స్పేస్ అది ఆక్యుపై చేసుకున్నదో ఆ ఎండోడర్మల్ సెల్స్ ఇంటర్నల్లీ, సో దాట్ స్పేస్ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు బీ ద ఫ్యూచర్ గట్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రిమిటివ్ గట్ ఆర్ అదర్వైజ్ ఆర్కెంటిరాన్ క్యావిటీ. ఓకేనండి, అంటే మనకి ఈ పర్టికులర్ పార్ట్ నుంచి మన డైజెస్టివ్ ట్రాక్ అనేది యాక్చువల్గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన ఓపెనింగ్ ఏదైతే చెప్పుకున్నామో ఆ ఓపెనింగ్కి మనం ఏమని చెప్తామండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద బ్లాస్టోపోర్. ఎందుకంటే బ్లాస్టులా స్టేజ్లోని సెల్స్ యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ ఒక పోర్ ఫామ్ అయింది కనుక దాన్ని మనం బ్లాస్టోపోర్ అని చెప్తున్నాం. ఓకే, అండ్ చూడండి ఇదంతా కూడా ఈ పర్టికులర్ స్టేజ్ని అయితే మనం ఏమని కన్సిడర్ చేస్తున్నాము, సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గ్యాస్ట్రులా స్టేజ్. ఓకే, గ్యాస్ట్రులా స్టేజ్.
and the pore which is formed because of the invagination is called as the blastopore. Okay, now suppose ఈ స్ట్రక్చర్ డైజెస్టివ్ సిస్టమ్ ఫార్మేషన్ అప్పుడు మనం తీసుకుంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ ఫార్మేషన్లో స్టిల్ ద సెల్స్ విల్ మూవ్ టువర్డ్స్ ద పోస్టీరియర్ సైడ్. ఓకేనండి, ఈ విధంగా పోస్టీరియర్ అంటే ఒక యాంటీరియర్ ఎండ్ నుంచి పోస్టీరియర్ ఎండ్కి ఈ మొత్తము ట్యూబ్ లేదా ఎలిమెంటరీ కెనాల్ని ఫామ్ చేస్తాయి. ఓకేనండి, చూడండి అంటే ఇక్కడ మొదలైంది ఎక్కడ యాంటీరియర్ సైడ్ కింద కన్సిడర్ చేస్తే సపోజ్ ఇక్కడ మొదలైన ఈ ఇన్వాజినేషన్ the movement of cells అనేవి they will go up to the opposite side also. ఆపోజిట్ సైడ్ వరకు వెళ్ళి యాడ్ అవుతున్నాయండి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఓకే, హియర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఓపెనింగ్ విల్ ఫామ్. ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనం చూడొచ్చండి క్లియర్గా. ఓకే, సేమ్ అదే స్టెప్. సో ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది, ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది. సో జనరల్గా దీన్ని మనం ఏమంటున్నామండి, బ్లాస్టోపోర్ అని చెప్పాం. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ బ్లాస్టోపోర్. బ్లాస్టోపోర్ సపోజ్ దేని కింద డెవలప్ అవుతుంది, ఇఫ్ ఇట్ డెవలప్స్ ఇన్ టు మౌత్. ఓకే, అండ్ ద ఆపోజిట్ సైడ్ పోర్ ఇఫ్ ఇట్ డెవలప్స్ ఇన్ టు యానస్. అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఈ టూ అపర్చూర్స్ అంటే డైజెస్టివ్ సిస్టమ్ యొక్క టూ అపర్చూర్స్లో ఫస్ట్ ఫామ్ అయిన అపర్చూర్ ఏంటండి, దిస్ వన్, దట్ ఈస్ ఆఫ్ బ్లాస్టోపోర్. ఇది ఫస్ట్ ఫామ్ అవుతుంది, ఇది సెకండ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్లాస్టోపోర్ నుంచి మౌత్ కానీ ఫామ్ అయితే, ఓకే, from the blastopore if the mouth develops then such an organisms are called as protostomes. Okay, that's why proto means first, stoma means mouth. And mouth forms from the first aperture, then from the second aperture the anus is formed. Whereas in the case of the second variety of animals where the blastopore develops into anus, అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ ఈ కండిషన్. బ్లాస్టోపోర్ దేని కింద డెవలప్ అవుతుందండి, యానస్. దెన్ ద సెకండ్ ఓపెనింగ్ డెవలప్స్ ఇంటూ మౌత్. ఓకే, సో దట్స్ వై సీ హియర్ deuterostomes. సో ద సెకండ్ ఓపెనింగ్ డెవలప్స్ ఇంటూ మౌత్. సో దట్స్ వై ద టర్మ్ వాజ్ గివెన్ యాజ్ deuterostomes. ఓకే, అంటే యానిమల్స్ని బ్లాస్టోపోర్ యొక్క డెవలప్మెంట్ని బేస్ చేసుకొని మనము ప్రోటోస్టోమ్స్ అని డ్యూటెరోస్టోమ్స్ అని టూ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాం. ప్రోటోస్టోమ్స్లో బ్లాస్టోపోర్ మౌత్ కింద డెవలప్ అవుతుంది, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద డ్యూటెరోస్టోమ్స్ బ్లాస్టోపోర్ యానస్ కింద డెవలప్ అవుతుంది. ఓకేనండి, సో దట్ ఈస్ హౌ ద డెవలప్మెంట్ ఆఫ్ మౌత్ ఈజ్ వేరీడ్ ఇన్ ప్రోటోస్టోమ్స్ అండ్ డ్యూటెరోస్టోమ్స్.